నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. దేశంలో ఏ ఉగ్రదాడి జరిగినా ఖచ్చితంగా హైదరాబాద్ కు లింక్స్ ఉంటాయి. ఇది గతంలో ఎన్నోసార్లు నిజమైంది కూడా. ఇప్పుడు దేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ మూలన ఉగ్రదాడి జరిగినా హైదరాబాద్ కు సంబంధాలు ఉంటున్నాయి. అదే ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఉగ్రదాడిలో సంచలనాలు బయటపడుతున్నాయి. నగరంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద కాల్పుల ఘటన ఆ దేశవ్యాప్తంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది. ఈ భయంకర దాడిలో దాదాపు 15 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు కూడా. ఈ దాడి అనంతరం అధికారులు జరిపిన దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆ ఉగ్రదాడికి పాల్పడింది తండ్రి కొడుకులేనని క్లారిటీకి వచ్చిన విచారణ టీం ఆ ఉగ్రవాదిని సాజిద్ అక్రమ్ గా గుర్తించింది. అత్యంత కీలకమైన విషయం ఏంటంటే, నిందితుడు సాజిద్ అక్రమ్ వద్ద ఇండియన్ పాస్పోర్ట్ దొరకడం. ఇది షాక్ కు గురిచేసింది. ఆ పాస్పోర్ట్ ను కూడా హైదరాబాద్ లో పొందినట్లుగా నిఘా వర్గాలు గుర్తించేశాయి. ఈ పరిణామంతో భారత భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాది సాజిద్ కు హైదరాబాద్ తో ఉన్న సంబంధాలేంటి, అతడి కదలికలపై నిఘా పెట్టాయి, లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. భారతీయ పాస్పోర్టు లభ్యం కావడంతో సాజిద్ అక్రమ్ ట్రావెల్ హిస్టరీపై అధికారులు దృష్టి సారించారు. ఇక నిఘా వర్గాల ప్రాథమిక అనుమానం ప్రకారం ఉగ్రవాది సాజిద్ హైదరాబాద్ నుంచి ఫిలిప్పీన్స్, పాకిస్తాన్ వంటి దేశాలకు ప్రయాణించి ఉండవచ్చునన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. సిడ్నీలో జరిగిన ఈ ఉగ్రదాడి వెనుక అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల పాత్ర ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతుంది. ముఖ్యంగా భారత్ వేదికగా పాస్పోర్టు పొందిన వ్యక్తి ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి పాల్పడటం భారత భద్రతా సంస్థలకు ఇప్పుడు పెను సవాలుగా మారిందన్న టాక్ వినిపిస్తోంది. సాజిద్ అక్రమ్ కు ఉన్న ఉగ్రవాద సంబంధాలు, అతని నెట్వర్క్ గురించి పూర్తి వివరాలు సేకరించేందుకు ఆస్ట్రేలియా నిఘా ఏజెన్సీలతో భారత అధికారులు సంయుక్తంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. అందులో భాగంగానే సాజిద్ హైదరాబాద్ లో ఎప్పటి వరకు ఉన్నారు, ఆస్ట్రేలియాకు సాజిద్ ఎందుకు వెళ్లాడు, ఉగ్రవాదులతో ఎక్కడెక్కడ లింకులు కలిపారు, సాజిద్ అండ్ కోకు ఐసిస్ తో సంబంధాలు ఉన్నాయా, 27 ఏళ్లుగా ఆస్ట్రేలియాలో ఉంటున్న సాజిద్ పై చర్యలు ఎందుకు లేవు, సాజిద్ వీసాకు సహకరించిన వారెవరు, ఇండియన్ ఎంబసీతో సంబంధాలున్నాయా, సాజిద్ పై విదేశీ వ్యవహారాల శాఖ స్పందించిందా, తండ్రి కొడుకులు ఐసిస్ నుంచి ఉగ్ర శిక్షణ పొందారా అన్న చర్చ జోరుగా సాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చూస్తున్నాం ఎక్కడ ఉగ్ర దాడి జరిగినా మూలాలు మాత్రం మన హైదరాబాద్ వైపు చూపిస్తున్న పరిస్థితి. ఒకవైపు హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపును తెచ్చుకుంటుంటే, ఈ ఉగ్ర కదలికలు, ఉగ్రవాదులకు సంబంధించిన మూలాలు హైదరాబాద్ లో కనపడటం నిజంగా హైదరాబాద్ తో పాటు దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. డీటెయిల్స్ ఏంటి ప్రవీణ్? అయితే వంశీ, మెయిన్గా చూసుకుంటే కనుక అయితే దేశంలో ఎక్కడ ఉగ్ర దాడి జరిగినా కానీ దాని మూలాలు మాత్రం హైదరాబాద్కు అయితే హైదరాబాద్లో విస్తరించడం అయితే తీవ్ర సంచలనం రేపుతుందని తెలుస్తుంది. అయితే ఇప్పుడు మొత్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా హైదరాబాద్ ఒక ఫేమస్గా మారిపోతుంది అనేది ఆ వార్త మొత్తంగా కూడా కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే హైదరాబాద్లో జరిగినటువంటి ఆ యొక్క బీచ్ కాల్పులో జరిగినటువంటి ఏదైతే సిడ్నీలో జరిగినటువంటి కాల్పులో జరిగినటువంటి సంచలనం, దాని యొక్క మూలాలు హైదరాబాద్లో దొరకడం మొత్తంగా కూడా తీవ్ర సంచలనంగా మారింది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఆస్ట్రేలియా సిడ్నీ నగరంలో ప్రముఖ పర్యాటక ప్రదేశమైనటువంటి బాండీ బీచ్లో ఆదివారం అంటే సాయంత్రం అయితే జరిగింది. ఇండియన్ కాలమానం ప్రకారం ఉదయం 6:30 అయితే ఈ యొక్క కాల్పులు జరిగాయి అక్కడ. అయితే ఈ యొక్క కాల్పులో మొత్తంగా కూడా 11 మంది అక్కడ చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఇక్కడ పర్యాటకులు మొత్తంగా కూడా సేమ్ మనము ఆ పహల్గామ్ ఉగ్రదాడిని చూసాము. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అక్కడ పర్యాటకులు ఆ మొత్తంగా ఎలాగైతే ఉత్సాహంగా తమ ఫ్యామిలీతోనే ఉత్సాహంగా గడుపుతున్న క్షణాల లోపలనే ఈ యొక్క ఉగ్రవాదులు మొత్తంగా వాళ్ళపైన విరుచుకుపడ్డారు. సేమ్ ఇదే తరహాలో అక్కడ ఒక ఉత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవంలో అందరూ కూడా అయితే పార్టిసిపేషన్ చేశారు, ఫ్యామిలీతో పార్టిసిపేషన్ చేశారు, కొంతమంది స్నేహితులతో పార్టిసిపేషన్ చేశారు, కొంతమంది పర్యాటకులు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉత్సవంగా ఆ ప్రాంతంలో ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఈ యొక్క అయితే ఈ ఇద్దరు వ్యక్తులు అనుకోకుండా వచ్చేసి తమ దగ్గర ఉండేటువంటి ఒక చిన్న గన్ సాయంతో వాళ్ళ పైన కాల్పులకు తెగబడ్డారు. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు ఆ యొక్క కాల్పుల సౌండ్ కు అక్కడ ఉన్నటువంటి చాలా మంది పరిగెత్తుకుంటూ పోయారు, ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరిగెత్తుకుంటూ పోయారు. అక్కడ 11 మంది మొత్తంగా కూడా చనిపోవడం జరిగింది. అక్కడే ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కానీ పోలీసులు వాళ్ళు కానీ అలర్ట్ అయ్యారు. వెంటనే అలర్ట్ అయ్యి ఎవరైతే ఈ యొక్క కాల్పులు జరిపారో వాళ్ళపైన తిరిగి కాల్పులు జరిపిన తర్వాత అక్కడ ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఆ తండ్రి కొడుకులు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. తండ్రి స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. ఆ యొక్క కొడుకుకు కాస్త
అయితే గాయాల పాలయ్యాయి. అయితే పరిస్థితి విషమంగానే ఉంది. గాయాల పాలై ఆ యొక్క సిడ్నీలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సిడ్నీలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు అతని ద్వారా ఎంక్వైరీ చేస్తూ ఉన్న కొద్దీ నమ్మలేని నిజాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఆ యొక్క మూలాలు మొత్తం టోల్గా కూడా ఈ యొక్క ఏదైతే ఈ హైదరాబాద్కు ఉండడం కూడా మొత్తం టోల్గా ఇదైంది. ఒక్కసారిగా చూస్తున్నాం ఈ ఘటనలో 11 మంది కూడా అయితే మృతి చెందారు. మొత్తం వెంటనే ఈ యొక్క దీనికి కాల్పులకు పాల్పడ్డ వాళ్ళ నుంచి అయితే వివరాలు సేకరించారు. ఆ యొక్క సాజిద్ అక్రమ్ ఎవరైతే ఉన్నారో సాజిద్ అక్రమ్ గత 27 సంవత్సరాల నుండి మొత్తం టోల్గా కూడా హైదరాబాద్ టోలీ చౌకీ ప్రాంతంగా అయితే సాజిద్ అక్రమ్ నివసిస్తూ ఉన్నాడు. అయితే బీకామ్ కూడా కంప్లీట్ చేశాడు. బీకామ్ కంప్లీట్ చేసిన తర్వాత యొక్క సిడ్నీ వెళ్ళడం జరిగింది. అక్కడే మొత్తం టోల్గా 27 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు. 27 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు సుమారుగా హైదరాబాద్కు 6 సార్లు మాత్రమే వచ్చాడంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే 6 సార్లలో కూడా తెలంగాణలో కానీ ఇటు ఆయనకు ఎలాంటి కేసులు లేవంటూ కూడా పోలీసులు డీజీపీ నుంచి కూడా నిన్న ఒక ప్రకటన కూడా విడుదలైంది. అయితే సాజిద్కు ఇక్కడ తెలంగాణలో కానీ ఇక్కడ ఎలాంటి సాజిద్ పైన కేసులు లేవు అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ క్రమం లోపల సిడ్నీ పోలీసులు విచారణ చేస్తున్న క్రమం లోపలనే ఆ సాజిద్ దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క పాస్పోర్ట్ హైదరాబాద్ లో తీసుకున్నట్టుగా పాస్పోర్ట్ ఉంది. అంటే సాజిద్ కు హైదరాబాద్ లో లింకులు ఉన్నట్టుగా ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. అయితే అదే విధంగా హైదరాబాద్ లో పాస్పోర్ట్ ఏ విధంగా లభించింది, ఈయనకు ఎవరు సాయం చేశారు, ఈయనకు ఉన్నటువంటి లింకులు ఎక్కడ ఉన్నాయి, ఉగ్రవాదానికి ఏదైనా లింకులు ఉన్నాయా అనే కోణం లోపల కూడా పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. యా రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు వివి రావు గారు రిటైర్డ్ ఆర్మీ కల్నల్ జూమ్ లో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా కేవి పరమేశ్వర్ గారు రిటైర్డ్ ఆర్మీ కల్నల్ జూమ్ లో జాయిన్ అయ్యారు. రావు గారు, పరమేశ్వర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. యా రావు గారు, చూస్తున్నాం మొత్తంగా సిడ్నీలో జరిగిన దాడితో మరొక వైపు ఉగ్ర కదలికలకు సంబంధించి అంతా ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తున్న పరిస్థితి. సో ఏంటి అంటే దేశంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా మొన్నటి వరకు హైదరాబాద్ లో మూలాలు ఉన్నాయనుకుంటే ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ దాడి జరిగినా హైదరాబాద్ వైపు హైదరాబాద్ మూలాలు కనిపిస్తున్న పరిస్థితి. సో ఏంటి హైదరాబాద్ లో అసలు వాళ్ళకు డెన్ ఉందని మనం భావించాల్సి ఉంటుందంటారా, లేదు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఉగ్రవాదులుగా మారారని అనుకోవాలా, ఏంటి అసలు? ప్రపంచంలో జరిగే ఇన్సిడెంట్స్ అన్నిటికీ హైదరాబాద్ తోటి సంబంధం ఉందనుకోవడం అది నేను ఏకీభవించట్లేదండి మీ పాయింట్ తోటి. మన హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళు పేరు తెచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఒకవైపు హైదరాబాద్ గురించి గొప్పగా మాట్లాడుకుంటుంటే సో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా ఉగ్ర కోణంలో మాత్రం ఎక్కడో చోట మూలాలు ఉన్నాయన్న పరిస్థితి వస్తుంది కదా. ఈ గతంలో కూడా చాలా చూసాం. అది ఉంటుందండి, ఎందుకంటే 1948 వరకు ఇది నైజాం పాలనలో ఉంది. చాలా పెద్ద ఏరియా, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టేట్స్ ఇన్ ఇండియా. అవును. అప్పుడు ఏం జరిగినాయి మన భారత కంట్రోల్లో లేదు. అప్పుడు మిగతా దేశీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ ఇటువంటి కూడా ఇక్కడ ప్రాబల్యం ఉండేది కాదు. దాని తర్వాత రాను గెట్టోయిజేషన్ ఒకటి ఉందండి హైదరాబాద్ లో. ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే గెట్టోయిజేషన్ అంటే ఏంటంటే బేసికలీ అగ్రహారాల్లాగా కొంతమంది కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళ కొన్ని స్పెసిఫైడ్ ఏరియాస్ లోనే ఉంటారు. ఆ స్పెసిఫైడ్ ఏరియాస్ కి వేరే వాళ్ళు వెళ్ళరు. తర్వాత ఇంకోటి ఏముందంటే ఆ లోపల ఏం జరుగుతుందో బయటికి రాదు. ఆ తర్వాత ఇంకోటి చూస్తే ఏంటంటే ఇక్కడ లోకల్ పాలిటిక్స్ లో ఏమవుతుందంటే అండి మనకి ఓట్స్ కావాలి. ఆ ఓట్స్ కావడం కోసం చాలా డైల్యూట్ చేస్తా ఉంటారు సెక్యూరిటీ కారణాలు కూడా. ఇంకా మూడోది మనం ఆలోచించాల్సింది ఏంటంటే హైదరాబాద్ లోనే బేస్ చేసుకుని ఒక పార్టీ ఉంది, కమ్యూనిటీ బేస్డ్ పార్టీ. సుప్రీంకోర్టులో కేసు వేసినా గానీ అది కొట్టివేయబడింది. అది ప్యూర్ రిలీజియస్ పార్టీ. వాళ్ళ హెడ్ క్వార్టర్స్ కూడా పేరు చూస్తే ఏంటంటే ఇప్పుడు వరకు వాళ్ళు ఎవరు పాయింట్ చేయట్లేదు, దారుల్ ఇస్లాం. ఈ విధంగా చూస్తే చాలా కారణాలు ఉన్నాయి. హైదరాబాద్ బేస్ ఎప్పుడు ఉంటుంది, స్లీపర్ సెల్స్ ఉంటాయి, ఇది మోటివేటెడ్ పీపుల్ ఉన్నారు. పాకిస్తాన్ తోటి చాలా మందికి సత్సంబంధాలు ఉంటాయి, పెళ్లిళ్ళు కూడా జరుగుతున్నాయి. తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని మోటివేట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే పొలిటికల్ రీజన్స్ వల్ల బహుశా పోలీస్ అంత నిగ్రాని పెట్టడం కష్టం అవుతుంది. దీని గురించి మనం ఆలోచించి కొంచెం గెట్టోయిజేషన్ తగ్గించి తర్వాత కొంచెం పొలిటికల్ గా కాకుండా పోలీస్ ఫోర్సెస్ ని, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ని ప్రొఫెషనల్ గా వెళ్ళనివ్వాలి. అది చేయాల్సిన పని. చెప్పండి. పరమేశ్వర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మొత్తంగా చూస్తూ ఉన్నాం. సో రావు గారు చెప్పినట్టుగా కొన్ని మూలాలు అయితే ఉన్నాయి. ఆ మూలాలను ఖచ్చితంగా కట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవైపు హైదరాబాద్ గ్లోబల్ గా ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటుంటే మరోవైపు
ఈ ఉగ్ర కదలికలు, ఉగ్రవాదులకు సంబంధించిన మూలాలనేవి ఇక్కడ ఉండటం ప్రపంచవ్యాప్తంగా కూడా హైదరాబాద్పై ఒక మచ్చలాగా కనిపిస్తున్న పరిస్థితి. సో ఈ మచ్చను సమూలంగా మనం నిర్మూలించాల్సిన పరిస్థితి లేదంటారా? ఆ దిశగా ఇప్పుడున్న ప్రభుత్వాలు లేదంటే పోలీస్ యంత్రాంగం అడుగులు వేయలేకపోతుందా? ఏంటి అసలు ఏం జరుగుతుంది? కొన్ని చాలా పాయింట్స్ రావు గారు అన్నవి నేను ఏకీపిస్తాను. ఒకటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనము ఒక జర్నీ చేసాం 60-70 ఏళ్ళు అపీస్మెంట్ పాలసీస్ అండ్ మైనారిటీ బెంట్ పాలసీస్, అంటే మైనారిటీ వైపు మొగ్గు చూపించే పాలసీస్ అన్నిటిని చాలా ఓవర్డు చేసాం. దాన్ని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వల్ల ఓవర్డు చేసాం. తప్పులేదు, మైనారిటీస్ కి ఫెసిలిటీస్ ఇవ్వడంలోనూ అడుగుబడ్డ వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వడం తప్పులేదు. కానీ ఎక్కడో ఒక చోట ఈక్విటీ అండ్ ఈక్వానిమిటీ అని తీసుకురావాలి. అది తీసుకురాలేదు గవర్నమెంట్స్. ఎందుకంటే వాళ్ళు ఓట్లు వేయడం మొదలెట్టారు, వీళ్ళకి ఓట్లు రావడం మొదలెట్టే, సీట్లు రావడం మొదలెట్టే, వాళ్ళకి అవి నచ్చడం మొదలెట్టే వాళ్ళని అలౌ చేసాం మనము. మీరు ఇప్పుడు కూడా చూసారంటే మేము చిన్నప్పుడు పెరిగేటప్పుడు నేను కూడా ఆల్మోస్ట్ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో బజార్ ఘాట్లో పెరిగిన వాడిని నేను కూడా. సో నేను కూడా చూశాను. మోస్ట్ bad debts in electricity bills was ఓల్డ్ సిటీ అండి. కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ బిల్స్, ఎలక్ట్రిసిటీ చోరీ అయ్యేది అక్కడ. కానీ గవర్నమెంట్స్ ఎందుకు చేయలేకపోతున్నాయా అని మీరు క్వశ్చన్ అడిగారు కదా, తప్పు క్వశ్చన్. ఎందుకు చేయట్లేదు అని అడగాలి. ఎందుకంటే కేపబిలిటీ లేక కాదు. కేపబిలిటీ చేస్తే ఓట్లు పోతాయని భయం మాత్రం తప్ప అంతకన్నా ఏం లేదు. సో వాళ్ళ పొలిటికల్ గెయిన్స్ కోసము, వాళ్ళ లోకల్ గెయిన్స్ కోసము కామన్ గుడ్ అనేది వాళ్ళు వదిలేస్తున్నారు. సో దానిలో ఏమైపోయిందంటే మనం ఏదైతే కమ్యూనిటీ గెటోస్ అయిపోయినాయో, అక్కడ గెటోైజేషన్ అన్నారు సార్, అది రైట్ కాన్సెప్ట్. ఆ గెటోస్ ఎక్కడైతే అయిపోయినాయి, మీరు ఇప్పుడు చూస్తే రోహింగ్యాస్ వచ్చి ఎక్కడ సెటిల్ అవుతున్నారు, వాటిల్లోనే సెటిల్ అవుతున్నారు. వాళ్ళకి అక్కడ షెల్టర్ దొరుకుతున్నాయి. ఏం పేరు మీద షెల్టర్ వస్తుంది? వీళ్ళు మా ముస్లిం సోదరులు, వీళ్ళకి ఇక్కడే జగ ఇవ్వాలంటున్నారు. వాళ్ళు వచ్చాక రోహింగ్యాస్ బై నేచర్ ఆర్ వెరీ అగ్రెసివ్ క్లాన్ అండి, దే ఆర్ వెరీ అగ్రెసివ్. సో వాళ్ళకి కాకపోతే చంపని లాక్కుంటారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు వెళ్ళి జాబ్స్ వస్తున్నాయంటే జాబ్స్ ఎత్తుకుంటున్నారు. వాళ్ళని న్యాచురలైజ్ అవనిస్తున్నాం ఫస్ట్ మనము. ఆ న్యాచురలైజేషన్ ప్రాసెస్ అనేది ఆపి మనము వాళ్ళని న్యాచురలైజ్ కాకుండా సపరేట్ రెఫ్యూజీస్ ని యాక్సెప్ట్ చేయాలి యాజ్ ఎ గవర్నమెంట్ పాలసీ అంటే పుట్ దెమ్ ఇన్ రెఫ్యూజీ క్యాంప్స్, గివ్ దెమ్ లిమిటెడ్ రైట్స్. మనకి నేషనల్స్ కున్న రైట్స్ వాళ్ళకి ఇచ్చేసి తప్పు చేస్తున్నారు కదా. సడన్ గా రేపు పొద్దున్న మీతో కూర్చుని నేను ఇలాగే ఇండియన్ నేషనల్ అంటాడు, ఏమి లింక్ లేకుండా. సో క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తాడు. దాని తర్వాత ఏమవుతుంది, వాడిని పట్టుకున్నామంటే వాడు మైనారిటీ, వాడిని పట్టుకున్నారు, వాడిని టార్గెట్ చేస్తారంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే నేషనల్ పాలసీ హ్యాస్ టు కమ్ త్రూ. అండ్ ఇట్ ఈస్ అ నోన్ ఫ్యాక్ట్ నౌ, హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ స్లీపర్ సెల్స్ హైదరాబాద్ లో ఉన్నాయండి. ఆ స్లీపర్ సెల్స్ నుంచి ఎటు వెళ్తున్నాడు, ఎప్పుడు వాడు హైదరాబాద్ లో ఉన్నప్పుడు టెర్రరిస్ట్ అయ్యాడా, హైదరాబాద్ లో నుంచి ట్రావెల్ అవుతూ టెర్రరిస్ట్ అయ్యాడా, లేకపోతే అక్కడికి వెళ్ళి టెర్రరిస్ట్ అయ్యాడు అనేది అది అనుకోవడం ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ద పాయింట్ ఏంటంటే కామన్ వల్నరబుల్ టార్గెట్స్ ని తీసుకుని రాడికలైజ్ చేస్తుంది. దట్ ఈస్ హౌ రాడికలైజేషన్ ఇస్ హ్యాపెనింగ్. దట్ ఈస్ హౌ ఇస్లామైజేషన్ ఇస్ హ్యాపెనింగ్. సో ఆ ఇస్లామైజేషన్ అవుతున్నప్పుడు, ఆ రాడికలైజేషన్ అవుతున్నప్పుడు మనం టార్గెట్ చేయాల్సింది మూలాన్ని టార్గెట్ చేయాలి. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు బేసికలీ బికాస్ ఆఫ్ గవర్నమెంట్స్ ఎపిసెంట్ పాలసీ. ఇప్పుడు కూడా ఉన్న గవర్నమెంట్స్ ఏమి చేయలేకపోయాయంటే, నాకు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఒక గవర్నమెంట్ చూపించండి యాక్చువల్ గా యాక్టివ్ గా ఈ గెటోైజేషన్ కి, ఈ రాడికలైజేషన్ కి అగేన్స్ట్ యాక్షన్ తీసుకున్న ఒక్క పొలిటికల్ పార్టీ చూపించండి. నాకు నా పొలిటికల్ లీనింగ్స్ ఉంటాయి, నాకు ఒక చీఫ్ మినిస్టర్ ఇష్టం ఉండొచ్చు, నాకు చీఫ్ మినిస్టర్ ఇష్టం ఉండకపోవచ్చు. కానీ వెన్ యూర్ ఇన్ పొలిటికల్ పవర్, కామన్ గుడ్ కోసం పనిచేయాలి అన్న మాట ఒకటి మనము అపీస్మెంట్ పాలసీస్ కోసం చేసేసి, దాని తర్వాత ఇప్పుడు హైదరాబాద్ లో ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లం కి తావిచ్చింది మీరు, ప్రాబ్లం కి నీళ్లు పోసి పెంచింది మీరు, ప్రాబ్లం సాల్వ్ చేయనిది మీరు. సో ఎప్పుడో ఒకప్పుడు పొలిటికల్ విల్ కావాలి. కానీ ఇప్పుడు పొలిటికల్ విల్ రాకపోతే మాత్రం ఇంకో 5, 6, 7 ఏళ్ళు ఇప్పుడు వచ్చిందంటే పొలిటికల్ ఇంకో 5, 6 ఏళ్ళు పడుతుంది ఇదంతా క్లీనప్ చేయడానికి. సో ద అర్లియర్ వి స్టార్ట్ ద బెటర్ ఇట్ ఈస్ ఫర్ us. రైట్. సో వివి రావు గారు, మొత్తంగా చూస్తున్నాం బడ్జెట్లో అవ్వచ్చు, లేదంటే దేశ భద్రతకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామంటున్నాము, రకరకాల ఆయుధాలను కూడా సమకూర్చుకుంటూ ఉన్నాం. సో అంతర్గత భద్రతపై పూర్తిగా దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఏర్పడుతుంది. సో బయట మన ఆర్మీ ఉంది, చూసుకుంటుంది. ఏ శత్రు దేశమైనా భారత్ వైపు చూడాలంటే భయపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ అంతర్గతంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా స్లీపర్ సెల్స్ అవ్వచ్చు, ఉగ్రవాదులకు సంబంధించిన మూలాలు కావచ్చు, వీటిపై పూర్తిగా దృష్టి సారించాల్సిన అవసరం ఈ ఘటనతో మరొకసారి స్పష్టంగా కనిపిస్తుంది. సో ఎలా మనం ఈ స్లీపర్ సెల్స్ని మనం అసలు దేశంలో లేకుండా చేసే పరిస్థితులు ఏమైనా ఉంటాయా, అసలు వాళ్ళని గుర్తించడం ఎలా, ఘటన జరిగిన తర్వాత అంతా అప్రమత్తం అవుతున్నారు, దర్యాప్తు సాగుతూ ఉంది. సో ఇప్పుడు సాజిద్ విషయాన్ని తీసుకుంటే 98లో వెళ్ళిన అతను ఇప్పుడు ఒక ఆపరేషన్ చేసిన తర్వాత అతను హైదరాబాద్కు చెందిన వ్యక్తి అని చెప్తున్న పరిస్థితి. సో ఏంటి అసలు ఈ స్లీపర్ సెల్స్ దేశంలో ఉన్నారు, దేశం బయట ఉన్నారు, మొత్తంగా వాళ్ళ మూలాలు మన దగ్గర ఉండటం మనకు పెద్ద హెడేక్ గా మారిపోయింది కదా. ఏ విధంగా దృష్టి సారించాలంటారు?
1 or 2% ఎప్పుడు ఏ దేశంలో అయినా సరే, ఇంక్లూడింగ్ అమెరికాలో అయినా సరే, న్యూయార్క్, షికాగో అటువంటి సిటీస్ లో కూడా మీకు ఎప్పుడు రాడికలైజ్ అయ్యే వాళ్ళు దొరుకుతారండి. అందులో డౌటే లేదు. అయితే ఐసిస్ సిస్టమ్స్ కొన్ని విపరీతంగా తేడాగా ఉంటాయని ఆల్-ఖైదా చూస్తే, ఆల్-ఖైదా లోకల్ క్యాడర్స్ ని పట్టుకుంటుంది ఎక్కువ. అంటే లోకల్ అంటే ఎక్కడ వాళ్ళకి ఆఫీసులు కానీ, వాళ్ళ బ్రాంచెస్ కానీ, స్లీపర్స్ సెల్స్ కానీ ఉన్నాయో అక్కడే పట్టుకుంటుంది. కానీ ఐసిస్ మాత్రం ఇంటర్నెట్ ద్వారా, బ్లాక్ డార్క్ వెబ్ ద్వారా చాలా మోటివేట్ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళదే మనం చూద్దామండి, ఎగ్జామిన్ చేస్తే December 4th, 5th ని పాకిస్తాన్ వెళ్ళి అక్కడ విజిట్ చేసినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి క్లియర్ గా. అవును, అది పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా అగ్రీ చేసింది. ఎందుకు వెళ్ళారు? ఆబ్వియస్లీ వాళ్ళకి ఏదో హెల్ప్ కావాల్సి వచ్చి వెళ్ళారు. అంటే నెట్వర్క్ ఇప్పుడు చెందింది హైదరాబాద్ కి అయినా సరే, మూలాలు బేసికలీ హార్ట్ అంటే అంబ్లికల్ కార్డ్ మన దగ్గర ఉన్నా గానీ బేసికలీ హార్ట్ మాత్రం పాకిస్తాన్ లోనే ఉండిపోయింది. ఆ పాకిస్తాన్ లింక్స్ తోటి చేశారు. అక్కడి నుంచి ఫిలిప్పీన్స్ కూడా లాస్ట్ ప్రీవియస్ మంత్ ఫిలిప్పీన్స్ విజిట్ చేసినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. అలాగే ఈయన సిటిజన్షిప్ తీసుకోకుండా 6 గన్స్ కి లైసెన్స్ తీసుకోగలిగారు. అవును, అంటే ఏంటంటే ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కూడా చాలా అలర్ట్ అయి ఉండాల్సిందే. ప్లస్ ఈ కొడుకు ఎవరైతే ఉన్నారో నదీం, ఒకసారి ఐసిస్ సింబల్స్ తోటి పట్టుబడి దాదాపు 6 months ఆయన అబ్జర్వేషన్ లో గానీ, పార్షియల్ ఇంట్రాగేషన్ లో గానీ ఉన్నారు. అప్పటి నుంచి ఆయన మీద నిఘా పెట్టాల్సింది. అంటే ఏంటంటే టోటల్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత ఇజ్రాయెల్ పాలెస్టీన్ లో ఎప్పుడైతే గొడవలు అయినాయో, పాలెస్టీన్ ని ఓపెన్ గా సపోర్ట్ చేయడం వల్ల తర్వాత అక్కడ కూడా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఉన్నాయి. అక్కడ కూడా ఓట్లు కావాలి కాబట్టి ఒక పాక్షికంగా పక్షపాతం చూపించడం అక్కడ కూడా పరిపాటే. సో ఆ విధంగా ఏంటంటే ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ టోటలీ ఫెయిల్యూర్ కింద లెక్క పెడతాను నేను. అయితే హైదరాబాద్ లో మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, స్లీపర్ సెల్స్ ఇప్పుడు ఎక్కడ బేస్ లో ఉంటాయి. ఎందుకంటే ఇది ఓల్డ్ సిటీ, చాలా పాత 600-700 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇస్లాం పరిపాలన ఉంది. తర్వాత వాళ్ళు ఎప్పుడో వేళ్లు పూనుకుపోయారు. తర్వాత ఫైనాన్సెస్ బాగానే ఉన్నాయి, జాబ్స్ చూపించగలరు. సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడి నుంచి లింక్స్ పెట్టుకుని పాకిస్తాన్ వెళ్ళడం, తర్వాత వేరే దేశాలు వెళ్ళడం, ఇటువంటి జరుగుతూనే ఉంటాయి. అయితే వీటిని గమనించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంటర్నల్ గా ఏం చేయాలంటే ఎపీజ్మెంట్ పాలిటిక్స్ ఏదైతే ఉందో అది మానేయాలి. ఇప్పుడు నాకు ఒక డౌట్ వస్తుంది, ఇందిరమ్మ ఇల్లు అని స్టేట్ గవర్నమెంట్ ఇల్లు ఇస్తుంది, అందులో ఎంతమందికి ఈ కమ్యూనిటీ వాళ్ళకి ఇల్లు సేకరించారన్నది ఒక స్టాటిస్టిక్స్ చూస్తే చాలా తెలిసిపోతుంది. బహుశా నేను అనుకోవడం నా అంచనా తప్పు కాదు, చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు గెట్టోయిజేషన్ వాళ్ళకి కూడా ఈక్వల్ గా ఇవ్వండి. ఎవరికైతే స్లమ్ ఏరియాస్ లో ఉన్నారో వాళ్ళని రిమూవ్ చేయండి. 80 square yards కింద ఉంటే స్లమ్ కింద లెక్కది ఇండివిజువల్ ఫ్యామిలీకి. వాళ్ళది అసలే జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ టైపు పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి. వెంటనే వాళ్ళని మూవ్ చేయండి, డిస్పర్స్ చేయండి. సో అందరూ ఒకే దగ్గర ఉండటం కూడా ఉగ్రవాదులు వచ్చి జొరబట్టడానికి ఒక మంచి డెన్ లాగా తయారైందంటారా? ఎగ్జాక్ట్లీ గెట్టోయిజేషన్ లోనే ఇది జరుగుతుంది బాగా. మనకి రిపోర్ట్స్ కూడా రావండి. ఇప్పుడు వేరే కాలనీలో ఉంటే ఏమవుతుందంటే ఒకవేళ ఏదైనా సరే ఉగ్రవాద కార్యకలాపాలు తోటి ఏమాత్రం పాలు పంచుకున్నా గానీ కొంతకంటే కొంతైనా సరే ఎక్కడో లీక్ అవుతుంది. ఇటువంటి ఏరియాస్ లో ఉన్నప్పుడు లీక్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు, దాదాపు 3 సార్లే వచ్చాడు ఆయన, మాకు అసలు తెలియదు అని చెప్తారు. కానీ 100% ఐఎమ్ వెరీ షూర్ దే ఆర్ వెరీ మచ్ అవేర్ ఏం జరిగింది, వాళ్ళు ఎంత రాడికలైజేషన్ అయ్యారు అన్నది కూడా తెలిసి వస్తుంది. అందులో డౌట్ ఏమి చెప్పండి పరమేశ్వర్ గారు. సో మొత్తంగా చూస్తున్నాం ఇప్పుడు ఆస్ట్రేలియా సర్కార్ వైఫల్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఆస్ట్రేలియాని టార్గెట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? అందులోనూ ఒక బీచ్ లో దాడి చేశారు. సో ఎక్కడా కూడా ప్రభుత్వ ఆస్తుల్ని కానీ ఏమీ ధ్వంసం చేయకుండా పౌరుల్నే టార్గెట్ చేశారు. సో ఎందుకు జరుగుతాయి ఇలాంటి దాడులు? అసలు మీ ప్రశ్నలోనే జవాబు ఇచ్చేసారు యాక్చువల్ గా మీరు. ఒకటి ఏంటంటే ఒకసారి గవర్నమెంట్ ఒకటి పొలిటికల్ సోషియో పొలిటికల్ అట్మాస్ఫియర్ మీరు చూసారంటే ఆస్ట్రేలియాలో ఆల్బనీస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ప్రో పాలెస్టీన్ అండ్ యాంటీ జ్యూస్ అని క్లియర్ గా తెలుస్తుంది. చాలా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. ఇజ్రాయెల్ అంది మేము వాళ్ళని వార్న్ చేసాము ఈ ఫెస్టివల్ ని వాళ్ళు టార్గెట్ చేయొచ్చని, ఈ ఫెస్టివల్ ని వాళ్ళు టార్గెట్ చేస్తే చాలా లాస్ అవుతుందని మేము వాళ్ళని వార్న్ చేసాం, కానీ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఏమి చర్యలు తీసుకోలేదు అని అంటున్నారు.
అది మొమ్మాటికి నిజమే, చర్యలు తీసుకోలేదు కాబట్టి అయ్యింది. లేకపోతే బాండీ బీచ్ లో ఈ ఫెస్టివల్ అవుతుంది అనేది అందరికీ తెలిసిందే. బాండీ బీచ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రౌడెడ్ బీచ్ ఇన్ ఆస్ట్రేలియా అనేది అందరికీ తెలిసిందే. దానిలో ఈ జ్యూస్ ఫెస్టివల్ అవుతున్నప్పుడు ఎందుకు వచ్చి టార్గెట్ చేశారు? సింపుల్ గా ఏంటంటే ఒక పర్టికులర్ కమ్యూనిటీని టార్గెట్ చేశారు. సో ఇది ఆస్ట్రేలియా ప్రాబ్లం కాదు, పొలిటికల్ గా ఏం ప్రజెంట్ చేస్తున్నారు, ఇది ఆస్ట్రేలియా ప్రాబ్లం కాదు, ఇట్ ఈస్ జూ ప్రాబ్లం. అండ్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ యాంటీ జూ అవడం తోటి, యాంటీ జూ అంటే ఓపెన్ గా కాదు కానీ పాలెస్టైన్ సొసైటీ తీసుకున్నారు అంటే యాంటీ జూ అన్నట్టే కదా. సో ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఏమి యాక్ట్ చేయకపోవడంతో ఏమైందంటే వాళ్ళు చాలా క్లవర్ గా ఏం చేశారు, ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ అసెట్స్ ఏమి టార్గెట్ చేయకుండా ఓపెన్ గా ఉన్న సివిలియన్ బీచ్ లో వేర్ పీపుల్ ఆర్ డిఫెన్స్లెస్, కంప్లీట్లీ డిఫెన్స్లెస్, ఎటు పరిగెట్టినా కూడా యూర్ ఓపెన్ టు బి ఫైర్డ్ అండ్ కిల్డ్. సో ఏంటంటే వాళ్ళు చూస్తే మీరు వాంటేజ్ పాయింట్ తీసుకుని చూసి మరి ఆ 10 నిమిషాల వీడియో మీరు చూసారంటే చాలా గగురు పొడిచే ఇదండి. చాలా కూల్ గా, చాలా కోల్డ్ బ్లడెడ్ గా వాళ్ళు ఏం తీసుకుని మరి ఫైర్ చేశారు ఎవరైనా పారిపోతుంటే. సో ఇట్ వెల్ ప్లాన్డ్ ఆపరేషన్, వెల్ ప్లాన్డ్. సో దట్ గవర్నమెంట్ ని టార్గెట్ చేయలేదు మేము పర్టికులర్ కమ్యూనిటీని, ఇట్ ఈస్ జస్ట్ ఇజ్రాయెల్ పాలస్తీన్ దానికి జరుగుతున్న ఇంజస్టిస్ కి మేము ఫైట్ చేస్తున్నామని చూపించుకోవడానికి క్లియర్ గా ఆస్ట్రేలియన్ టార్గెట్ చేశారు. సెకండ్ ఏంటంటే ఆస్ట్రేలియాలో థ్రెట్ పర్సెప్షన్ తక్కువ. ఆస్ట్రేలియాలో థ్రెట్ పర్సెప్షన్ తక్కువ ఉండడంతో ఏంటంటే సెక్యూరిటీ ఆపరేటర్స్ అవి అంతలా అలర్ట్ ఉండడం ఇట్లాంటి వాటిల్లో తక్కువ. మీరు యూఎస్కి వెళ్ళినా, యూకేకి వెళ్ళినా ఈ మధ్య ఒకటి కాదు 10 మంది పోలీసులు లేకపోతే 10 మంది డిఫెన్స్ ఏజెన్సీస్, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కన్నేసి చూస్తుంటాయి, గద్ద కన్నేసి చూస్తుంటాయి. అలాంటి ఇన్సిడెంట్ ఏది ఆస్ట్రేలియాలో కాకపోవడంతో థ్రెట్ పర్సెప్షన్ తక్కువ ఉండడంతో ఆస్ట్రేలియా సెలెక్ట్ చేసుకున్నాను నా ఉద్దేశము. ఐ కెన్ బి రాంగ్ బట్ ఐఎమ్ ప్రెటీ షూర్, నా ఎక్స్పీరియన్స్ నన్ను అడిగితే ఆస్ట్రేలియన్ సెలెక్ట్ చేసుకునేది అందుకు మెయిన్ రీజన్ ఏంటంటే ప్రో యాంటీ జూ గవర్నమెంట్, ప్రో పాలెస్టైన్ గవర్నమెంట్, అండ్ టు రెడ్యూస్ థ్రెట్ పర్సెప్షన్. ఓపెన్ టార్గెట్ ఫెస్టివల్ లో ఉన్న టార్గెట్ చాలా మంది ఎక్కువ లాస్ చేయొచ్చు, ఎక్కువ ప్రాణాలు తీయచ్చు. రైట్. సో వివిరావు గారు ఫైనల్ గా ఏం చెప్తారు? అంటే మొత్తంగా ఈ మూలాలని తగ్గించుకోవాలి, ప్రపంచవ్యాప్తంగా కూడా శాంతి వెల్లివిరియాలి, తీవ్రవాదుల అంతమే మా పంతం అంటూ ప్రభుత్వాలు చెబుతున్నా ఏ ప్రభుత్వాలు కూడా పూర్తిగా దృష్టి సారించలేదనేది ఆస్ట్రేలియా ఘటనతో అర్థమవుతుంది. సో ఏంటి ప్రపంచవ్యాప్తంగా అసలు ఎటువంటి మార్పులు రావాలంటారు ఇంకా తీవ్రవాదులకు సంబంధించి వాళ్ళని అణిచివేయడానికి? ప్రపంచవ్యాప్తంగా అయితే తీవ్రవాదులకి అపోజిషన్ వస్తుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే 57 కంట్రీస్ ఉన్నాయి ఒకే కమ్యూనిటీకి. వాళ్ళలో ఎంతో కొంత సపోర్ట్ ఈ గవర్నమెంట్ కాకపోతే వేరే గవర్నమెంట్ ఉంటుంది. సిరియా కాకపోతే పాలెస్టైన్ కాకపోతే లెబనాన్ కాకపోతే సోమాలియా, లిబియా, ఇటువంటి కంట్రీస్ ఏవో వస్తూనే ఉంటాయి. ఇది పర్ఫెక్షన్ ప్రాబ్లం, ఇందులో డౌట్ ఏం లేదు. ఒకవేళ ఈ రోజు సమస్య సడన్ గా ఏదైనా డెసిషన్ తీసుకుంటే, పాలసీ డెసిషన్ తీసుకుంటే రేపు సమస్య పోతుంది అన్నది అసంభవం. ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. లాస్ట్ 3 decades లో కూడా ఆస్ట్రేలియాకి చాలా వార్నింగ్లు ఇవ్వడం జరిగింది, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కానీ ఎవరైనా సరే, ఇజ్రాయెల్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల దాదాపు 6-7 ఇన్సిడెంట్లు జరిగినాయి. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లోనే నదీం మొన్న కొన్ని 2-3 సంవత్సరాల క్రితం ఐసిస్ లింక్స్ తోటి కనిపించినప్పుడు అతని మీద గట్టి నిఘా ఉండాల్సిందే. ఫిలిప్పీన్స్ ఎందుకు వెళ్ళారు? ఫిలిప్పీన్స్ అవసరం ఏమొచ్చింది? తర్వాత పాకిస్తాన్ వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? జస్ట్ ఆ ప్రొఫైల్ చూస్తే చాలు, చాలా మీకు ఇమిగ్రేషన్ వాళ్ళు ఆ ప్రొఫైల్ చూసింటే వెంటనే డౌట్ రావాల్సిందే. అది ఇప్పుడు హైదరాబాద్ సంగతి అంటారా? హైదరాబాద్ ఈజ్ గ్రోయింగ్ అప్ యాజ్ అ గ్లోబల్ హబ్ ఫర్ ఐటీ కంపెనీస్, ఇన్నోవేషన్, తర్వాత ఏఐ, ఫార్మా, ఇటువంటి వాటి మీద ఫ్యూచర్ రంగాల్లో కూడా చాలా ముందడుగు వేస్తుంది. అటువంటిదప్పుడు ఇటువంటి కేసులు వస్తే దీని రెప్యుటేషన్ పోతుంది. అందుకని చెప్పి స్పెసిఫిక్ గా లోకల్ గవర్నమెంట్ మాత్రం ఈ గెట్టోయిజేషన్ తగ్గించి తర్వాత ప్రొఫెషనల్ ఏజెన్సీస్ ని ప్రొఫెషనల్ గా ఆపరేట్ చేయండి. అది రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ పరమేశ్వర్ గారు, వివి రావు గారు చర్చలో పాల్గొన్నందుకు. సో మొత్తంగా చూస్తూ ఉన్నాం, టెర్రర్ అటాక్లు, టెర్రర్ కు సంబంధించిన మూలాలు హైదరాబాద్ లో ఉండటం నిజంగా బాధాకరమే. ఒకవైపు హైదరాబాద్ గ్లోబల్ గా ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంటుంటే ఉగ్ర మూకలకు సంబంధించి, ఉగ్రవాదులకు సంబంధించి ఇక్కడ మూలాలు ఉండటం మాత్రం ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ ప్రతిష్టను కూడా దెబ్బతీస్తుంది. సో ఈ ఉగ్ర మూకలకు సంబంధించి, ఉగ్ర మూలాలకు సంబంధించి చెక్ పెట్టే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తాయని ఆశిద్దాం. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్.